చాలా సంతోషం. మాకు ఏ కార్యక్రమం అయినా సరే ఆడంబరంగా చేసుకోవటం ఇష్టం ఉండదు. ఏ కార్యక్రమం అయినా సరే హంగు ఆర్భాటాలు లేకుండా మొదలు పెడితే అంటే ఏదని చెప్పేసి అంటే ప్రస్తుతం ఉన్న తరుణంలో హైప్ కావాలి, జనాలకి ఒక ఆకర్షణ కావాలి. సో ఈ జనహిత అంగడి సంత అని చెప్పేసి ఏదైతే ఉన్నదో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. కానీ ఏంటని చెప్పేసి అంటే ఈరోజు ప్రారంభం మాత్రమే. ప్రారంభం కోసం మళ్ళీ అట్టహాసంగా ఒక 10-20 మంది ఇట్లా అని చెప్పేసి లేదు. ఏది కూడా ఏందని చెప్పేసి అంటే ఆత్మీయంగా ఉండాలి. పూర్వం ఏందని చెప్పేసి అంటే ఎవరి పంట వాళ్ళు పండించుకునేవాళ్ళు, ఎవరి పొలంలో పండింది వాళ్ళు తినేవాళ్ళు ఆ సంవత్సరం మొత్తం కూడా. ఈ సంవత్సరం కనుక మనకి అరికలు పండితే అరికలు తినేవాళ్ళు. పొరపాటున మనకి ఏమైనా వేరేది ఏమైనా కావాలి అంటే ఆ పండిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి అడిగి తెచ్చుకునేవాళ్ళు తప్ప కొనుక్కునే వ్యవస్థ అనేది ఉండేది కాదు. సో ఎవరి కోసం వాళ్ళు పండించుకుంటే ఏం చేస్తారు, ఆప్యాయంగా పండించుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం అని చెప్పేసి అంటే ఆహార పదార్థాల కోసము బయట వ్యక్తుల మీద ఆధారపడుతున్నాం. ఎందుకు అని చెప్పేసి అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, వేరే వేరే కారణాల చేత కావచ్చు. సరే ఆధారపడ్డా సరే రైతుని విస్మరించడం వల్ల, రైతును ఏందని చెప్పేసి అంటే విస్మరించడం వల్ల మనము దాని యొక్క ఫలితాలను అనుభవిస్తున్నాం. ఈరోజు మన హోటల్కి వెళ్ళి ఫుడ్ తింటే ఎలా ఉంటుంది, తల్లి చేతితో తింటే ఎలా ఉంటుంది, ఆ విధంగా ఏంటని చెప్పేసి మనం పండించుకోవడం మనం వదిలేసాం కాబట్టి, మనం బయట రైతు మీద ఆధారపడుతున్నాం కాబట్టి, బయట రైతు మీద ఆధారపడ్డప్పుడు ఏం చేస్తామని చెప్పేసి అంటే నువ్వు 100 రూపాయలు అని చెప్పేసి ఒక వస్తువు కేజీ చెప్పారనుకోండి, 50 రూపాయలకి ఇస్తారా 60 రూపాయలకి ఇస్తారా అని చెప్పేసి మనం బేరవాడే పరిస్థితికి వచ్చాం. సరే కారణాలు ఏమైనప్పటికీ ఈరోజు కూడా మీ యొక్క 40 ఏళ్ల క్రితం అంటే పెద్దవారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు సుమారుగా 60-70 ఏళ్ల వయసులో సుమారుగా ఉన్నారు. వాళ్ళు కనుక 40 ఏళ్ల క్రితం చూసుకుంటే కనుక టోటల్ ఎక్స్పెండిచర్ రేషియో, టోటల్ ఎక్స్పెండిచర్లో 70% ఫుడ్కు ఉండేది 40 ఏళ్ల క్రితం, 30% ఇతరత్ర ఖర్చులకి. అంటే అది ఏదైనా సరే ఏ ఖర్చులైనా ఉండొచ్చు, ట్రావెలింగ్ కానివ్వండి, లేదని చెప్పేసి అంటే లేదు అని చెప్పేసి అంటే మళ్ళీ బట్టలకు కానివ్వండి, ఏదైనా సరే ఖర్చులకి ఇతరత్ర ఖర్చులకి టోటల్గా 30% ఉండేది. మొత్తం ఫుడ్ ఎక్స్పెండిచరే ఎక్కువగా ఉండేది. 70% ఫుడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండేది. ఎవరన్నా సరే ఒక 30 ఏళ్ళ క్రితం అడిగినా సరే ఎంత తింటారా నువ్వు, 2 నెలల కంటే ఎక్కువ తింటావా నీ కుటుంబం మొత్తం అని అడిగేవాళ్ళు. అంటే ఏంటని చెప్పేసి అంటే అక్కడ ఎక్స్పెండిచర్ రేషియో ఫుడ్ ఎక్స్పెండిచర్ రేషియోనే మేజర్. ఈరోజు ఏమైందని చెప్పేసి అంటే మన టోటల్ ఎక్స్పెండిచర్ రేషియోలో ఫుడ్ ఎక్స్పెండిచర్ అనేది 20% కూడా పెంచట్లేదు. అదర్ ఎక్స్పెండిచర్స్ అనేవి మనకి 70-80% అవుతున్నాయి. దానికి వివిధ కారణాలు ఉన్నప్పటికీ మనం ఏం చేయాలని చెప్పేసి అంటే ఎవరికి వాళ్ళు ఆర్గానిక్ ఆహార పదార్థాలంటే ఖరీదు ఎక్కువ, లేదు అని చెప్పేసి అంటే ప్రకృతి వ్యవసాయ పదార్థాలంటే ఖరీదు ఎక్కువ అని చెప్పేసి అనుకునే మన తరుణంలో ఎవరికి వాళ్ళు ఒక సెల్ఫ్ జస్టిఫికేషన్, ఒక క్వశ్చన్ ఉండాలి. ఏం చెప్పేసి అంటే ఒక పారామీటర్ ఉంటుంది కదా. ఇప్పుడు మనము నెలకి 1,00,000 రూపాయలు సంపాదించేవాడు అదే మాట అని, నెలకి 5,000 రూపాయలు సంపాదించేవాడు అదే మాట అని చెప్పేసి దానికి అర్థం ఉండదు. కాబట్టి టోటల్ మీ వచ్చిన ఆదాయంలో మనకు ఒక 50,000 రానియండి, 20,000 రానియండి, 10,000 రానియండి, టోటల్గా వచ్చిన ఆదాయంలో కనీసం 30% మనకి ఆహారాన్ని ఖర్చు పెడుతున్నావా లేదా అని చెప్పేసి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అది ఒక్కటే పారామీటర్గా. మనకు ఒక సుమారుగా ఒక 50,000 రూపాయల శాలరీ వస్తుంది అనుకోండి, 50,000 రూపాయల శాలరీ వస్తుంటే కనీసం 15,000 రూపాయలైనా సరే మనము ఆహారాన్ని ఖర్చు పెడుతున్నావా. ఆహారాన్ని ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి నీకు దానం ఇచ్చేది వస్తువు కాదు కదా. మనంతటా మనము మన కోసము, మన శరీర ధర్మం కోసం, మన కుటుంబ ధర్మం కోసం, మన ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకునే ఆ రూపాయి ఏదైతే ఉన్నదో చాలా మంచిగా ఇంకా విలువైనదిగా ఖర్చు పెట్టడానికి మనకి అవకాశం. ఎందుకంటే ఒక పారామీటర్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మనము ఆ పారామీటర్ చెప్తున్నా. నాకున్నటువంటి ఫైనాన్షియల్ అనలిస్ట్ అనుభవంతో చెప్తున్నా. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మీకు వచ్చిన ఆదాయంలో కనీసం 30%. మళ్ళీ హోటల్కి వెళ్ళేసేసి ఒకరోజే 4,000 రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ అది ఫుడ్ ఎక్స్పెండిచర్ అనకూడదు. ఆ విధంగా ఏందని చెప్పేసి అంటే ప్రస్తుత తరుణంలో మనము ఫుడ్కి సంబంధించినటువంటి ఖర్చు పెట్టేది ఏదైతే ఉన్నదో దాన్ని చాలా తక్కువగా ఉంది. టోటల్ ఎక్స్పెండిచర్లో ఫుడ్కి ఎక్స్పెండిచర్ ఏందని చెప్పేసి 15-20% కూడా లేదు, ఏది ఇంట్లో వండుకునే పర్సంటేజ్. కాబట్టి ఏందని చెప్పేసి అంటే ఆహార పదార్థాలు ఖరీదు ఎక్కువ అని చెప్పేసి అని కాదు, మనకి దాని మీద ఫోకసింగ్ లేక, మనసు లేక మాత్రమే. ఆహార పదార్థాలు ఈరోజు కూడా గమ్మతైన విషయం కూడా చెప్పనా, ఈరోజు మనము బ్యాంకులో అప్పు తీసుకొని ఇల్లు కట్టుకుంటున్నాం, బ్యాంకులో అప్పు తీసుకొని కారు కొనుక్కుంటున్నాం, బ్యాంకులో అప్పు తీసుకొని టీవీ కూడా కొనుక్కుంటున్నాం. కానీ బ్యాంకులో అప్పు తీసుకొని ఆహార పదార్థాలు కొనుక్కున్నాం ఎప్పుడన్నా? దానికి కారణం ఏందని చెప్పేసి అంటే రైతు ఎప్పుడు కూడా ఆహార పదార్థాలను అందుబాటులోనే ఉంచారు ఈరోజు కూడా. కాబట్టి అంత మహత్తరమైనటువంటి సేవ చేసే రైతుకి ఏదైతే ఉన్నదో మనము తిరిగి ఇచ్చే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మన మనసులో ఏదైతే చక్కటి భావంతో ఏదైతే రైతుకు మనం సేవ చేస్తామో దానికి 10 రెట్లు మనకు తిరిగి వస్తుంది. కాబట్టి ఏందని చెప్పేసి అంటే మన తరపున ఎట్లా మనం పోయి ఆహార పదార్థాలు పండించలేం కాబట్టి కనీసం పండించే రైతులైనా సరే
మనకున్నటువంటి ధనాన్ని ఏదైతే ఉందో వెచ్చించేసేసి మన జేబులో వాళ్ళ యొక్క నవ్వు దాగి ఉంది. మన జేబులో 10 రూపాయలు ఉంటే అది వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అది 100 రూపాయలు. ఏ విధంగా అంటే మనకి ఇక్కడ కనుక అమెరికాలకు వెళ్ళరు అనుకోండి, ఒక డాలర్ సంపాదిస్తే 80 రూపాయలు అవుతుంది కదా ఇక్కడి నుంచి, అందుకని అమెరికా వెళ్తారు కదా. అంతే రైతు కూడా అంతే పరిస్థితి. మన దగ్గర ఉన్న 10 రూపాయలు ఏవైతే ఉన్నాయో రైతు దగ్గర 100 రూపాయలతో సమానం. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే వాళ్ళ చిరునవ్వు మన జేబులో దాగుంది. మనకు ఆరోగ్యం ఇచ్చేది కూడా ఆయనే. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే రైతుల్ని కూడా మనం చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది. దాంట్లో భాగంగా ఏంటని చెప్పేసి అంటే మనం ఏ భావంతో అయితే రైతుకి మనం డబ్బులు వెచ్చించి మన సామాన్లు కొనుక్కుంటామో అదే భావంతో ఆయన పండించాలి. ఇంట్లో గృహిణి ఉంటుంది, చక్కటి ఆహార పదార్థాలన్నింటినీ చక్కగా అంటే నా కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండాలి భావనతో వంట చేస్తారు. అదే భావనతో వంట చేస్తారు కానీ ఆ వండే పదార్థాలు పండించిన రైతుకు ఆ భావన చేస్తారా? చేయొచ్చు, చేయకపోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఖర్చులు ఆ విధంగా ఉన్నాయి, రైతు ఖర్చులు. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే రైతుకు తగిన విధంగా వారు పండించిన ఆహార పదార్థాలకు తగు విధంగా ధర చెల్లించి మనం తీసుకుంటే కనుక చక్కటి ఫలితాలు వస్తాయి. ఆ భావన చేస్తూ వీలైనంత వరకు ఏం చేయాలని చెప్పేసి అంటే ఇప్పుడు ఏదో సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, బయట పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ అన్నీ ఉన్నాయి. ఏ సూపర్ మార్కెట్కైనా సరే వాళ్ళ యొక్క 100 రూపాయలకు ఒక వస్తువు అమ్ముతున్నారని చెప్పేసి అంటే వాళ్ళ కనీసం 60 నుంచి 70 రూపాయలకు వస్తేనే 100 రూపాయలకు అమ్మలేస్తారు. ఆ విషయం అందరికి తెలిసిన విషయమే. ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళకు ఉంటే ఏదని చెప్పేసి రెంటల్ ఓవర్ హెడ్స్ ఉంటాయి, పవర్ ఓవర్ హెడ్స్ ఉంటాయి, శాలరీ ఓవర్ హెడ్స్ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి చివరికి మిగిలిందే వాళ్ళది. కాబట్టి ఈరోజు మనం ఏందని చెప్పేసి అంటే ఒక ప్యాకింగ్ చూసో, ఒక డెకరేషన్ చూసో, లేదని చెప్పేసి అంటే ఇతరత్ర ఒక యాంబియన్స్ చూసో మోసపోకుండా, అవన్నీ మనం తినే వస్తువులు కాదు అల్టిమేట్గా. కాబట్టి ఏందని చెప్పేసి అంటే వాటిని చూసి మోసపోకుండా నిజమైన పదార్థంకి మనం ఖర్చు పెట్టినాం అనుకోండి, అట్లా వెచ్చించే బదులు ఒక సూపర్ మార్కెట్లో అనవసరంగా వెచ్చించే బదులు అదే వెచ్చించే పదార్థానికి ఏదైతే ఉందో మనం క్వాలిటీ యొక్క పదార్థానికి మనం కనుక ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా సరే చక్కటి ఆ విధంగా రైతుకు ప్రోత్సహించడం వాళ్ళు అవుతాము. అంతేకాకుండా మంచిగా మన ఆహారం కూడా దొరుకుతుంది. ఈరోజు అందరి దగ్గర దాదాపు డబ్బులు ఉన్నాయి. దాదాపుగా భోజనానికి కావాల్సిన డబ్బులు అయితే అందరి దగ్గర ఉన్నాయి. లేనిది ఒక్కటే ఆరోగ్యం. చాలామంది ఈరోజు మనం అనుకుంటున్నాం ఏందని చెప్పేసి అంటే ఆరోగ్యం అని చెప్పేసి అంటే కేవలం ఆహారం ద్వారా ఆరోగ్యం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఆహారం ద్వారా ఆరోగ్యం అనేది కేవలం 30% మాత్రమే. మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం 2 కలిపితేనే సంపూర్ణ ఆరోగ్యం. కాబట్టి ఏందని చెప్పేసి అంటే ఈ యొక్క శారీరక ఆరోగ్యం కోసం ఏం చెప్పేసి మనం తినే ఆహారం, మానసిక ఆరోగ్యం కోసం మనకు కావాల్సింది ఏందని చెప్పేసి అంటే చక్కటి భావన చేస్తూ రైతులు ఇచ్చినటువంటి పదార్థాలను కనుక మనం స్వీకరిస్తే కనుక మనకి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యమే స్థిరమైన ఆరోగ్యం. మనం ఇక్కడ ఆహారం వచ్చేసేసి మనం ఇష్టం వచ్చినట్టు అంటే మంచి ఆహారం తీసుకుంటా భావన వచ్చేసేసి వాడు ఎట్లా బాధించాలి, వాడిని ఎట్లా పీడించాలి అని చెప్పేసి భావన చేసామనుకోండి, ఎంత చక్కటి ఆహారం తీసుకొని నెయ్యి వేసుకొని 50,000 రూపాయలు నెయ్యి వేసుకొని తిన్నా సరే అది మనకి వంట పట్టదు. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే మీరందరూ విజ్ఞులు కాబట్టే ఇక్కడ దాకా మనము కలుసుకునే అవకాశం దొరికింది పెద్దవారు. కాబట్టి ఏంటంటే మనం అందరం కలిసి ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రయత్నం మొదలు పెడదాము. రైతులకి కావలసిన ధరని మనం చెల్లించి ఆహార పదార్థాలను కొనుక్కొని దాని ద్వారా మనము సంపూర్ణ ఆరోగ్యం పొందే ప్రయత్నం చేద్దాం. మీ అందరికి సమ్మతమేనా? సమ్మతం అయితే చప్పట్ల ద్వారా మీరు యొక్క అంగీకారం తెలియజేయండి. చాలా సంతోషం. ఈరోజు వాస్తవానికి ఏంటని చెప్పేసి అంటే 100-200 మంది పైన రావాల్సి ఉండే. కాకపోతే ఏంటని చెప్పేసి అంటే ఎక్కువ మంది అయితే కనుక ఈ యొక్క ఎసెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో అందరికీ ఆహార పదార్థాలు మళ్ళీ వడ్డించాల్సి ఉంది. అంతేకాకుండా ఆత్మీయంగా ముచ్చట్లు పెట్టుకునే విధంగా ఉండదు, అదే మళ్ళీ పెద్ద మీటింగ్ అయిపోతుంది. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ఎక్కువ మంది క్రౌడ్ కాకుండా తక్కువ మంది వచ్చినా సరే మనము 1,00,000 అడుగుల ప్రయాణం అయినా సరే మొదటి అడుగుతో మొదలు పెడతాం కదా. ఆ విధంగా ఏంటని చెప్పేసి అంటే ఆత్మీయులు, ఆ తర్వాత భగవంతుడు కొంతమందిని ఎంచుకుంటాడు. ఆయన ఈ కార్యక్రమానికి కావాల్సిన వాళ్ళని ఎంచుకుంటాడు. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క పెద్ద కార్యక్రమానికి కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి దానికి మనందరిని ఎంచుకున్నాడు. కాబట్టి మనం అందరం ఇక్కడ రాగలిగినాం. కాబట్టి ఈరోజు ఏంటని చెప్పేసి అంటే జనహిత అంగడి సంత, వసతులోకెల్లా విలువైన వస్తువుల వేదిక, వసతులోకెల్లా విలువైన వస్తువుల వేదిక. ఇది ఈ రోజు నుంచి మనం మొదలు పెడుతున్నాము. నెలకొకసారి కానీ ఒక 45 రోజులకి ఒక మండలానికి ఒకసారి కానీ ఈ విధంగా ఏర్పాటు చేసేసి మంచి రైతులు పండించినటువంటి అది యొక్క పదార్థాలని మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాము, ఎటువంటి కమర్షియల్ భావన లేకుండా. సో మీ యొక్క మంచిగా సంపాదించిన ఆదాయం ఏదైతే ఉన్నదో
అది కూడా మీరు రైతుకు వెచ్చించే ప్రయత్నం చేస్తే, మీరు ₹1 వెచ్చిస్తే ₹10 మీకు తిరిగి మళ్ళీ ఈ యొక్క భగవంతుడు ఇస్తారు మీకు అదంతా. అంతేకాకుండా ఈ యొక్క మా పక్కన ఎప్పుడు మీ యొక్క ఏదైనా ఆలోచన చేస్తే, సంకల్పం చేస్తే మేము ఉన్నాము అని చెప్పేసి ఎప్పుడు మా పక్కన ఉండేది మా సురేంద్ర అన్న. సేవ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ వారు. అంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మీకు ఎమరాల్డ్ స్వీట్ హౌస్ పరిచయం ఉంది అనుకుంటారు కదా అందరు. ఓకే, వారు ఓనర్ అనమాట. ఓకే, మాకెప్పుడు కూడా అవునండి. వారు 4 అన్నదమ్ములు. ఖచ్చితంగా ఇప్పుడు మనకి రామలక్ష్మణులు భరతశత్రులు ఎట్లా ఉంటారో కలిసిమెలిసి ఉంటారు, ఆ విధంగా కలిసిమెలిసి వాళ్ళ యొక్క వ్యాపార కార్యక్రమాలని తర్వాత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చక్కగా మంచి కార్యక్రమం అని చెప్పేసి అంటే ఎప్పుడు ముందలు ఉంటారు. అందున మాకు బాగా ఆత్మకి దగ్గరగా ఉన్నవాళ్ళు పిలవంగానే వచ్చేసేసి వస్తున్నారన్న మరి ఈ విధంగా మనకి జనహిత అంగడి సంత మరి ప్రారంభిద్దాం ఈరోజు అని చెప్పేసి అనగానే ఖచ్చితంగా అని చెప్పేసి వేరే షెడ్యూల్స్ ఉన్నా సరే ఒక్క 2-3 అవర్స్ అయినా వచ్చి వెళ్ళండి అని చెప్పేసి అంటే మనందరి కోసం వచ్చారు. తర్వాత మీ అందరి ఈరోజు ఏందని చెప్పేసి అంటే మనకేందని చెప్పేసి అంటే ఇంట్లో చాలా చాలా అనారోగ్య సమస్యలు ఉంటాయి. చాలా చిన్న పొరపాట్లు, తప్పులు కాదు పొరపాట్లు. తప్పంటే తెలిసి చేసేది, పొరపాట్లు అంతని చెప్పేసి అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం లేక చేసేది. సో ఆ చిన్న పొరపాట్లని మనం అధిగమించి చక్కటి ఆరోగ్యంగా ఏ విధంగా ఉండాలనో ఆ విధమైన విషయాలని ఈరోజు చాలామంది వనితలు కూడా వచ్చారు. దీనికి ఒక కార్యక్రమం కూడా అంటే ఇంకా ఫ్యూచర్లో మనము చేయబోతున్నాం. వనితా వైభవం వంటింటి వైద్యం. వనితా వైభవం, ఎందుకంటే వనిత చక్కటి వైభవంగా ఉంటుంది. ఆమె పూర్వం ఏందని చెప్పేసి అంటే వంటింట్లో వైద్యం చేసేది. ఆ 2 విషయాలు మనం కొంచెం విస్మరించాం కాబట్టి ఆ వనితా వైభవం ఎంత గట్టిది, తర్వాత వంటింటి వైద్యం ఏ విధంగా చేయాలి వనిత అని చెప్పేసి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. సో ఈరోజు ఏందని చెప్పేసి కేవలము ఇది మొదలు మాత్రమే. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమంలో మీ అందరితోటి మొదలుపెట్టడం అనేది చక్కగా నిజమైన భగవత్ సంకల్పం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.